దీక్ష వల్లే మహేష్ గౌడ్ కు టీపీసీసీ పదవి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత నగేష్ ముదిరాజ్. దీక్షా దివస్ సందర్భంగా హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. మహేష్ గౌడ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చరిత్ర తెలియకుంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని అడగండని నగేష్ ముదిరాజ్ హితవు పలికారు. దీక్షా దివసాన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకోవడానికి ఈ రోజు దీక్షలో కూర్చున్నాం. రాష్ట్రాన్ని ఏ విధంగానైనా సాధించాలని ఒక దీక్ష పట్టుదలతో కేసీఆర్ గారు రాష్ట్రంలో జరుగుతున్న బలిదానాలు, విద్యార్థులవి, నిరుద్యోగుల బలిదానాలకు చలించి నేను చనిపోయిన పర్వాలే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా అనే ఉద్దేశంతో ఢిల్లీకి పయనమైంది. దాని ఉద్దేశమే ఆ రోజు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి నవంబర్ 29న 2009 తెలంగాణ ప్రకటన కేసీఆర్ గారి సంకల్పం, ఆయన దీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. నేటికి 16 సంవత్సరాలు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది పార్టీ శ్రేణులే కాదు, స్వచ్ఛందంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా దీక్షా దివస్ పేరిట ఈ రోజు పలు కార్యక్రమాలు, మేము ఏ విధంగానైతే హాస్పిటల్లో పనులు పంచామో, ఒక దగ్గర అన్నదానాలు, ఒక దగ్గర పిల్లలకు ఉచిత దుస్తుల పంపిణీ, పాఠ్య పుస్తకాలు, ఈ విధంగా వివిధమైన సేవా కార్యక్రమాలలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ దీక్షని ఈ రోజు గుర్తు చేయడం జరుగుతుంది.